కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఇక హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉప్పల్, రామంతపూర్, నాచారం, తార్నాకలో వర్షం కురిసింది. ఇక ఇటు పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లో కూడా భారీ వర్షం కురిసింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. అప్రమత్తమైంది హైడ్రా, జిహెచ్ఎంసీ బృందాలు. రేపు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంటోంది. ఇక హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. హైడ్రా, జిహెచ్ఎంసీ బృందాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉప్పల్, రామంతపూర్, నాచారం, తార్నాకలో, అలానే పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ లో భారీ వర్షం కురిసింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. మరోవైపు రేపు తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంది. మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. లక్ష్మీకాంత్, ఏ ప్రాంతాల్లో ఎంత మేర వర్షపాతం నమోదైంది? హైదరాబాద్ మహానగరంలో ఒక్కసారిగా వాతావరణం మొత్తం కూడా మబ్బులు కమ్ముకున్నాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ఖైరతాబాద్, ఆల్వాల్, ఉప్పల్, దీంతోపాటు హకీంపేట్, రాజేంద్రనగర్, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్ ఈ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం నేనున్న ఈ ప్రాంతం యూసుఫ్గూడ ఏరియాలోని వెంకటగిరి కాలనీలో మొత్తం కూడా ఈ రోడ్లు ఇప్పుడు చిన్నపాటి నదుల్లా, వంకల్లాగా మారిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. భారీ వర్షం వచ్చిన ప్రతిసారి కూడా ఈ విధంగా మొత్తం రోడ్లన్నీ కూడా జలమయమైపోతున్నాయి. వరద నీరు మొత్తం కూడా ఈ అవుట్లెట్లలో వెళ్ళాల్సిన, అంటే నాలాల్లోకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఇది కూడా సక్రమంగా లేకపోవడంతో నిర్వహణ మొత్తం కూడా ఈ రోడ్లపైనే మొత్తం కూడా వాటర్ మొత్తం కూడా జామ్ అవుతుంది. మీరు ప్రతిసారి ఇదే సిచ్యువేషన్ చూస్తుంటారా వర్షం వచ్చిన ప్రతిసారి? సార్, ఇది ఎమ్మెల్యే కాలనీ నుంచి వాటర్ అంతా వచ్చేసి కృష్ణానగర్ వరకు వెళ్తుందండి. వర్షం పడిన అరగంట వరకు ఇక్కడ ఫుల్ వాటర్ ఉంటుంది. ఓకే, డ్రైనేజ్లు పొంగిపోయి పోతుంటాయి వాటర్. ఇక్కడ వర్షం వచ్చినప్పుడు ఏమైనా సామాన్లు ఉంటే పైన పెట్టుకోవాలా, బండ్లు ఉంటే పైన పెట్టుకోవాలి, బండ్లు అన్నీ మునిగిపోతూ ఉంటాయి. అది ఓకే, మనం చూడొచ్చు. ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఈ లైన్ మొత్తం కూడా చిన్నపాటి వంకలా మారిపోయిన సిచ్యువేషన్. ప్రధాన రహదారి మొత్తం కూడా ఈ విధంగా మనకు దర్శనం ఇస్తున్న సిచ్యువేషన్. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ నాచారం ఏరియాలోని ఇక్కడ ఈ ప్రాంతంలో హెచ్సిఎల్ కాలనీ, అదేవిధంగా తిరుమల డైమండ్ హిల్స్ వ్యూ రెసిడెన్షియల్ ఏరియాస్ మొత్తం కూడా వరద నీటిలో మొత్తం కూడా ప్రతిసారి భారీ వర్షానికి మునిగిపోతున్న సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలో ఈ ప్రాంతాల్లో చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో, అంటే మెట్రో ఏరియాలో పనులు జరుగుతున్న ఏరియా కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఏరియాలో కొన్ని ఏరియాల్లో రోడ్లు తవ్వి వదిలేశారు. డ్రైనేజీ నాలాల కోసం తవ్వి రోడ్లను మొత్తం కూడా వదిలేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది మనకు కొన్ని ఏరియాలో. ఆ ప్రాంతాల్లో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రతిసారి కూడా వర్షం వచ్చిన ప్రతిసారి. ఈ విధంగా మొత్తం చూసుకుంటే హైదరాబాద్ మహానగరంలో దాదాపు 143 వాటర్ స్టాగ్నేట్ పాయింట్ ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా ప్రతిసారి వర్షం వచ్చినసారి మొత్తం వాటర్ స్టాగ్నేట్ కావడం, ట్రాఫిక్ జామ్ కావడం, మొత్తం గంటలో వెళ్లాల్సిన ప్రయాణం దాదాపు 3-4 గంటలుగా సాగే, ఆ విధంగా 3-4 గంటలు సాగే నరకయాతన ట్రాఫిక్లో అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది నగరవాసులకు. సో ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలు మొత్తం కూడా ఈ ప్రాంతాల్లో, అంటే మొత్తం నేను ఇందాక చెప్పిన ప్రాంతాల్లో మొత్తం కూడా ఆడ జలమయమవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడ ఎమర్జెన్సీ మాన్సూన్ బృందాలు రంగంలో దిగాయి. ఆ ప్రాంతాల్లో ఈ విధంగా మొత్తం ఇక్కడ వాటర్ స్టాగ్నెట్ ఎట్లా అవుతుందో మెయిన్ రహదారిలో ఈ మొత్తం కూడా ఈ వర్షపు నీరంతా కూడా రహదారుల పైన వంకల్లా మారిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా క్లియర్ చేయడానికి ఆ ఎమర్జెన్సీ మాన్సూన్ టీంలు అయితే రంగంలో దిగాయి. కానీ మిగతా ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ కావచ్చు, అదేవిధంగా కొన్ని శాఖల నిర్వహణ లోపంతో అక్కడ మొత్తం రోడ్లు దెబ్బతినడం, ఆ వ్యవస్థ వల్ల కొంత స్థానికులు ఒకవైపు వర్షానికి, మరోవైపు అక్కడ మొత్తం డెబ్రిస్ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవలసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది.